యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఈరోజు మరుగుమందులో ప్రధానంగా వాడే ఈ మొక్క గురించి చెప్తున్నాను. ఈ మొక్కను పచ్చిగా ఉన్నప్పుడు పసరు చేసుకోవడం, ఎండుగా ఉన్నప్పుడు పౌడర్ లెక్క చేసుకోవడం, ఎండుగా ఉన్నప్పుడు కానీ లిక్విడ్లో చేసేటప్పుడు వంటకంలో కలిపి కూడా తయారు చేసుకోవచ్చు. మరుగుమందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తినే వాటిల్లో తాగే వాటిల్లో పెట్టేది, రెండవది లిక్విడ్గా చేసిన దాన్ని బట్టలపై కానీ తల వెంట్రుకలపై కానీ వారు ఉపయోగించిన దుస్తులపై, వాళ్ళు ఉపయోగించే పాదరక్షకులు చెప్పులపై కూడా చల్లుకొని మన వశం చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రయోగంలో మనం మన మూత్రాన్ని ఖచ్చితంగా కలపాలి. మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి, మీ సందేహాలను తీర్చుకోండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఏ సమస్యల్లో ఉన్నారో మాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలను మాకు తెలియజేయడానికి గురువుగారి నంబర్ని సంప్రదించండి. మీ సందేహాలను తీర్చుకొని మీ సమస్యలో నుంచి బయటపడండి. ధన్యవాదములు.